దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్నారా? క్రిస్మస్ సంతోషంలో క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ అనేకులకు పంచిపెడుతూ ఉన్నారా? క్రీస్తు మన కొరకు జనించాడని, రక్షకుడని, ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉంటాడని, మనల్ని ఆదరిస్తూ ధైర్యం పరుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే దేవాది దేవుడని నమ్ముతూ ఉన్నారా? విశ్వసిస్తూ ఉన్నారా? కాబట్టి ఈ దినము మీరు నమ్ముతున్నట్లయితే ఈ దినము దేవుడు మనకి ఏ వాక్కు నుంచి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా యూద, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మరియ యొద్దకు దేవదూత వచ్చి ఒక వర్తమానం తెలియజేస్తుంది. మరియా భయపడొద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. అతడు తండ్రి కుమారుడిగా ఉండి దావీదుకి ఇచ్చిన సింహాసనము ఆయనకి ఇవ్వబడుతుంది, ఆయన రాజ్యము అంతులేని రాజ్యము అనే మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు కన్యకైన మరియ గర్భాన్ని దేవుడు ఉపయోగించుకొని ఆమెను ఒక మానవుని ద్వారా ఈ భూమి మీదకి తండ్రి కుమారునిగా వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన రావడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయింది. అంటే ప్రజలకు దేవుడు అన్ని ఇచ్చి నడిపించాలని ఆలోచన కలిగి ముందు కొనసాగిస్తూ ఉన్న సమయంలో ప్రజలు వ్యతిరేకించి తిరుగుబాటు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న సమయంలో ప్రజలు ఒక్కొక్క సేవకుని ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్న వారు సరి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా తండ్రి అయిన దేవుని కుమారుణ్ణే ఈ భూమి మీదకి ఒక బ్రిడ్జిగా, ఒక వారధిలా, అంటే దేవుని ప్రజలకి మంచి సమాధానాన్ని, మంచి అనుబంధాన్ని, తెగిపోయిన ఆ బంధాన్ని కలపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడి భూమి మీద ఒక వారధిగా పంపించాడు. అంటే తండ్రికి మనకి మధ్య పెరిగిన ఆ బంధాన్ని దగ్గర చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకానికి రావడానికి కన్యక అయిన మరియ ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనందరం అనుకుంటాం మరియ ఎంత ధన్యురాలో, ఎంత నీతిమంతురాలో, ఎంత ఆశీర్వాదానికి అర్హురాలో, ఆమె దయ పొందిన స్త్రీ అని మనందరం చెప్తూ ఉంటాం. నిజమే, ఆమె ధన్యురాలు. ఎందుకంటే ఆమె గర్భం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆమె ధన్యురాలుగా, దయా ప్రాప్తురాలుగా మార్చబడింది. ఈరోజు నీవు నేను కూడా ఆ దయలో పాలి భాగస్తులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమె గర్భంలో మోస్తే ఈరోజు నీవు నేను మన హృదయంలో దేవుని మోసుకునే కృపనిచ్చాడు, ఆ ధన్యతనిచ్చాడు. అందుకనే క్రీస్తుని ఎంతమంది బయటకు తీసుకొని వస్తున్నారు, ఎంతమందికి క్రీస్తు ప్రేమను అందిస్తున్నారు, ఎంతమంది క్రీస్తు రాకను గురించి బయలుపరుస్తున్నారు, ఎంతమందికి తెలియజేస్తున్నారు. ఆ రోజులో మరియ ధన్యురాలైతే ఆమె 9 నెలలే మోస్తే ఈరోజు నీవు నేను మనం ఇంకా ధన్యులుగా దేవుడు మనల్ని హెచ్చించాడు. జీవితాంతం ఆయనను మన హృదయంలో మోస్తూ అనేకుల యొక్కకు తీసుకుని వెళ్ళే మంచి ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇస్తూ ఉండగా ఎంతమంది దాన్ని వాడుకుంటున్నారు, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరియ వాడింది ఈరోజు కనురాలిగా మార్చబడింది, దయా ప్రాప్తురాలుగా మార్చబడింది. ఈరోజు మనం కూడా దాన్ని ఉపయోగించుకుంటే మనం కూడా దయలో వర్ధులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, ఈ భూమి మీద నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కృపనొందిన వారిగా దేవుడు మనల్ని మార్చిపోతున్నాడు. ఆయన మరియ గర్భంలోంచి రావడమే, మనుష్య కుమారునిగా రావడంతోనే తండ్రి అయిన దేవుని కుమారుడిగా పిలువబడతాడనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన భూమి మీదకు వస్తూ ఆయన పెరుగుతూ ఉండగానే ముందుగానే బయలుపరచబడింది ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, సింహాసనాన్ని అధిష్ఠించువాడని, ప్రజలకు మేలు చేసేవాడని, ఆయన రాజ్యం అంతులేని, అవధులు లేని మంచి రాజ్యంగా ఉండబోతుందనే మాటని తెలియజేస్తూ ఉండగా ఆయన ఈ భూమి మీదకు రావడంతోనే ఒక రాజుగా వచ్చాడు, ఒక అధిపతిగా వచ్చాడు, మనందరి కొరకు రక్షకుడిగా మనకు తోడైంది నడిపించే మంచి దేవునిగా వచ్చాడు. కనుక ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మికతో, క్రీస్తు ప్రేమను పొందుకుంటూ రక్షకుడని, అనేకులను రక్షించువాడని నమ్మి విశ్వసించి అనేకులు క్రీస్తు ప్రేమను అందిద్దాం. దేవుని దయలో వర్ధిల్లుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు
వచ్చిన బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఈ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది క్రీస్తును మోయడానికి, క్రీస్తును బయటకు తీసుకొని రావడానికి, క్రీస్తు ప్రేమను అనేకులు బయటపరచడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ ధన్యులుగా మార్చాయా, ఆశీర్వాదం కరుకులుగా మార్చాయా, దీవెనలు కరుకులుగా మార్చాయా, దయపొందిన బిడ్డలుగా ఆశీర్వాద పదంలో నడిపించాయా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటించాయా. నీవు వచ్చి అనేకులు రక్షిస్తూ, అనేకులు విడుదలిస్తూ, అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ ప్రజలను నీ తండ్రి దగ్గర తీసుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళినట్టుగా మీరే సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం, అనేకులు పంచి పెడదాం క్రీస్తు ప్రేమను. కాబట్టి దేవుని బిడ్డల ఉదయకాలపు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు లైవ్ వస్తూ ఉంది. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.